ఇక పాలక పెద్దల చేతిలో హైడ్రా పావుగా మారింది. పాలకులు కనీసం భూములను చెరపట్టేందుకు ఆయుధంగా ఉపయోగపడుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రైవేట్ భూముల్లోకి వెళ్లి భూ యజమానులే సెటిల్మెంట్ చేసుకునేలా హైడ్రా ఇలా దబాయిస్తున్నది మరోసారి వెలుగు చూసింది. 30% వాటా కోసం నెంబర్ 2 మంత్రి ఆయన కొడుకు వేసిన స్కెచ్ బయటపడింది. ఐటీ కారిడార్ కు గుండకాయ లాంటి యూదుల కుంటలో ప్రైవేట్ భూమిపై కానేసిన నెంబర్ 2 మంత్రికి హైడ్రా సహకరించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సర్కార్ పెద్దలు కన్నేసిన భూములను చెరపట్టేందుకు హైడ్రా ఎలా పావుగా మారుతున్నదో చెప్పేందుకు మరో ఉదంతం మచ్చుతునకలా నిలిచింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నెంబర్లు 1002, 1003 నుంచి 1006 వరకు గల 17.12 ఎకరాల భూమి అదే గ్రామానికి చెందిన యాదయ్య ఇతరుల పేరిట ఉన్నది. కనకదుర్గ హౌసింగ్ సొసైటీ పేరిట 80 మంది ఉద్యోగులు కొంత భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మొత్తం 17.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. 2014లో ఖానామెట్ పరిధిలో ఈ భూమిని ఆనుకొని ఉన్న భూ యజమానులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో 2014లో రెండోసారి ఆర్డీడీ సర్వే చేసి 64 ఎకరాలు ఓవర్ ల్యాప్ గా నిర్ధారించారు. అనంతరం ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకోగా మరోసారి స్పష్టమైన సర్వే చేయించుకుని రావాలని అధికారులు సూచించారు. 2020లో ఈ భూమి సర్వే నెంబర్ 7 అని, అందులో ఈదులకుంట ఉందంటూ ఓ వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. విచారించిన ధర్మాసనం చివరికి అది సదరు కంపెనీకి చెందిన పట్టా భూమి అని, అక్కడ నీటి వనరు లేదని తీర్పిచ్చింది. హైడ్రా ఏర్పాటు తర్వాత ఈదులకుంట పేరు తరచూ వినిపించింది. ఈదులకుంటను కూడా పునరుద్ధరించాలనే డిమాండ్లు వినిపించాయి. దీంతో 2024 ఆగస్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. డాక్యుమెంట్లు తీసుకురావాలని భూ యజమానులను ఆదేశించారు. గత నెల 25న అంటే రంగనాథ్ పరిశీలించిన దాదాపు 21 నెలల తర్వాత హైడ్రా అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. 13.24 ఎకరాల్లో ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణాలు, ఫెన్సింగ్, ఇతరత్రా అన్నిటినీ బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. గంటల వ్యవధిలోనే ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసి 2 బోర్డులు ఏర్పాటు చేశారు. మొదటి బోర్డులో ఖానామెట్ 11/37 సర్వే నెంబర్లో 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పారు. రెండో బోర్డులో ఖానామెట్ సర్వే నెంబర్ 7లో దాదాపు 6.05 ఎకరాల్లో విస్తరించిన ఈదులకుంటను సైతం రక్షించామన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ 24 గంటల్లో తొలగించి అక్కడ పూర్వస్థితి కల్పించాలని సుదీర్ఘమైన తీర్పిచ్చింది. ఒకవేళ హైడ్రా పూర్వస్థితిని కల్పించకపోతే ప్రైవేట్ యాజమానులే వెళ్లి భూమిని స్వాధీనం చేసుకోవాలని, అందుకయ్యే ఖర్చును హైడ్రా అధికారులు జీతభత్యాల నుంచి చెల్లించాలనేది తీర్పు సారాంశం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో వ్యక్తి ఇదే అంశంపై హైకోర్టులో కేసు వేశారు. 2024లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో వ్యక్తి ఇదే అంశంపై హైకోర్టులో కేసు వేశారు. దీనిని కూడా విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, మేడ్చల్ కలెక్టర్, కూకట్పల్లి తహసీల్దార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, నార్త్ ట్యాంక్ డివిజన్ ఈఈ, ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతుండగానే అసలు కథ మొదలైంది. సర్వే చేయాలని కోర్టు ఆదేశించిన 2024 ఆగస్టు నెల నుంచే హైడ్రాను అడ్డుపెట్టుకుని తెర వెనుక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2024 ఆగస్టు 31న పరిశీలించారు. సర్వే చేసి హద్దులను నిర్ధారిస్తామన్నారు. కానీ అది జరగలేదు. అనంతరం ఈదులకుంటను సర్వే చేసి సరిహద్దులు నిర్ధారించే వరకు ఎలాంటి పనులు చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు 27 నవంబర్ 2024న ప్రకటించారు. అనంతరం 2025 జనవరి 2న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి ఆ భూమి వద్దకు వచ్చి పరిశీలించారు. ఈదులకుంట ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి కంపెనీ ప్రతినిధులను కలిసి రికార్డులన్నీ పరిశీలించి వెళ్లారు.
ఓవైపు తరచూ హైడ్రా, రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చిపోతుండడం, మరోవైపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయనే ధీమాతో కంపెనీ ప్రతినిధులు ఉండడంతో కొంత సమయం గడిచింది. 2024లో ఓ వ్యక్తి వేసిన కేసును సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ముఖ్యంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించింది. చివరకు 2025 మే 28న కుండబద్దలు కొట్టినట్టు తీర్పు వెల్లడించింది. అన్ని శాఖల అధికారులు ఇచ్చిన నివేదికల మేరకు కూకట్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 1003 నుంచి 1006 వరకు 13.24 గుంటల భూమిలో జలాశయం, శిఖం, చెరువు లేదని పట్టా భూమిగా నిర్ధారించింది. హైకోర్టు ఉత్తర్వుల తర్వాత కంపెనీ ప్రతినిధులు తమ భూమిలో నిర్మాణ పనులు కొనసాగించారు. అయితే 2025 అక్టోబర్లో నెంబర్ 2 అమాత్యుడి కుమారుడు నుంచి కంపెనీ ప్రతినిధులకు ఫోన్ కాల్ వచ్చినట్టు సమాచారం. మే 25న హైడ్రా నేరుగా రంగంలోకి దిగింది. ఉదయాన్నే వచ్చి 13.12 ఎకరాల్లో ఉన్న ఫెన్సింగ్ ను పూర్తిగా నేలమట్టం చేసింది. షెడ్లు, సెర్లార్ల కోసం చేపట్టిన కాంక్రీట్ నిర్మాణాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. కనీసం ముందస్తు నోటీసులు లేకుండా హైకోర్టు స్టే ఉన్నా ఇలాంటి చర్యలకు ఎలా పాల్పడతారు అంటూ భూ యజమానులు నెత్తినూరు కొట్టుకున్నా పట్టించుకోలేదు. హైడ్రా చర్యలపై వెంటనే సదరు భూ యజమానులు కంటెస్ట్ వేయటంతో మే 29న హైకోర్టు సుదీర్ఘమైన ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతూ 24 గంటల్లో అక్కడ యథాతథ స్థితి ఉండాలని ఆదేశించింది. హైడ్రా స్వయంగా వేసిన ఫెన్సింగ్ తీసి యజమానులకు భూమి స్వాధీనం చేయాలని చెప్పింది. లేదంటే భూ యజమానులే స్వయంగా వెళ్లి హైడ్రా ఫెన్సింగ్ ను తొలగించి భూమిని స్వాధీనం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకయ్యే ఖర్చును హైడ్రా అధికారుల జీతాల నుంచి చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజంగా ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన భూమిలోనే ఈదులకుంట ఉంటే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం 9.27 కోట్ల రూపాయల ఫీజు తీసుకుని క్రమబద్ధీకరించింది కదా. కాబట్టి ఆ మేరకు వారికి న్యాయం చేయాల్సి ఉంటుంది. రేవంత్ సర్కార్లోనే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఆ భూమిలో ఈదులకుంట లేదని నివేదికలు ఇచ్చారు కదా. ఆ మేరకే హైకోర్టు తీర్పిచ్చింది కదా. ఇంతకీ ఆ అధికారుల నివేదికలు సరైనవా? ఈదులకుంట ఉన్నదని చెబుతున్న హైడ్రా మాటలు నిజమా? ఒకే ప్రభుత్వంలో ఒకే సమయంలో ఇలా భిన్నమైన నివేదికలు ఇవ్వడం వెనుక మతలబేంటి? ఇక్కడే హైడ్రా ఇంత కాలయాపన చేయటం వెనుక మర్మమేంది? ఇటీవల హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు అప్పీలుకు వెళ్లలేదు? రోజుల వ్యవధిలోనే మనసు మార్చుకొని ఇకపై ఆ భూముల్లో జోక్యం చేసుకోబోమని ఎందుకు నిర్ణయించారు అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.